ఆళ్లగడ్డ టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా స్పందించారు. ఇటీవల గృహాలను సందర్శించిన లబ్ధిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆమె డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. వర్షాలు పడితే ఇళ్లలోకి నీరు కారడం, సరైన డ్రైనేజీ లేకపోవడం, తాగునీటి కొరత వంటి సమస్యలను నివాసితులు వివరించడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సొంత కుటుంబ సభ్యుల్లా మీకు అండగా ఉంటా, సమస్యలు తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టిడ్కో గృహాలయండి నంద్యాలకు రానున్నట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను నిలదీశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆళ్లగడ్డలో 90% పైగా గృహాలు ఆక్రమణలో ఉన్నాయని, అయినప్పటికీ మౌలిక సదుపాయాల లోపం తీవ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన టిడ్కో ఎండీ త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని, అర్హులైన లబ్ధిదారులకు ఆలస్యం చేయకుండా తమ ఇళ్లలో నివాసం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్లలో నివాసం ప్రారంభించే వారికి అవసరమైన సదుపాయాలు ఎలాంటి లోటు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రతి అర్హత కుటుంబానికి గృహం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, బైబుల్ పెట్టినప్పుడు క్యూరింగ్ కోసం ఇది కడుతున్నారు, అడ్డం కడుతున్నారు, కనీసం అడ్డం కూడా చేయట్లేదు. మాట్లాడతాను పెట్టేసి ఎక్కువ బ్యాచెస్ పెట్టి చేయమని. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ మేము విజిట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రికల్ అవి బోర్డ్స్ అవి ఉంటాయి కదా సార్, ఒక్కొక్క కాంప్లెక్స్కి అవి ఓపెన్గా ఉన్నాయి. ఆల్రెడీ అప్రూవల్ లేకుండే, అప్రూవల్ లేకపోతే వీళ్ళందరూ కొంత చేశారు, కొంత చేయలేదు. దెన్ రీసెంట్లీ వి గివ్ అప్రూవల్ టు ఎవ్రీబడి, యు గో అహెడ్ అండ్ విల్ పే దెమ్. నౌ దే గెట్ రొటీన్ ఇట్ అండ్ అది ఎవరు చేయాలి? చేశారు సార్, ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ వరకు అదే మాకు నిన్న చూస్తే అది అంట్లో ఓపెన్ ఉంది, పిల్లలు అక్కడే తిరుగుతున్నారు. మళ్ళీ ఏదన్నా డోర్ కూడా పెట్టినా దాని లాక్ సిస్టమ్ అది బెటర్. ఇంకొక చిన్నది డౌట్ సార్, ఇప్పుడు హౌసెస్ అలాట్ చేసే టైంకి త్రీ కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్కి కొంతమంది 1 lakh పే చేశారు, 25,500 అట్లా పే చేశారు. కానీ డబ్బులు రిటర్న్ వచ్చింది మాత్రము వచ్చింది పర్వాలేదు, క్యాన్సిల్ అయితే వాళ్ళు వచ్చాయి. కానీ ₹1,00,000 కట్టినప్పుడు కూడా సింగిల్ 1 bedroomదే వచ్చింది. అది ఏమన్నా అంటే ఇప్పుడు 500 కట్టడానికి 3 కేటగిరీస్ లేవు, ఒకటే కేటగిరీ అన్నారు. కానీ అమౌంట్ మాత్రం డిఫరెంట్ కేటగిరీస్ కట్టిస్తున్నారు. అదేమన్నా అమౌంట్ వెనక్కి వస్తుందా మనకి? ఇల్లు ఒకటే ఇచ్చారు. Future is vertical house and we are going to, we are planning nothing less than G+8 future house, G+4. Okay. Space is a constraint. Until luxury se pedtamu, we need G+8 is a minimum element. అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాల మున్సిపల్ ఆఫీస్కి టిడ్కో ఎండీ గారు విజయవాడ నుంచి వచ్చారని తెలుసుకొని ఆళ్లగడ్డ టిడ్కోలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయనతో మాట్లాడడానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ అధికారులందరూ కూడా, టిడ్కోకి సంబంధించిన అధికారులందరూ కూడా ఉన్నారు. మా కమిషనర్ గారు కూడా ఆళ్లగడ్డ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సో అందరితో కూర్చొని ఈరోజు డిస్కస్ చేసి ఆళ్లగడ్డలో నిన్న నేను మరి డోర్ టు డోర్ కార్యక్రమంకి టిడ్కో ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎండీ గారికి వివరంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా
మంగళగిరి తర్వాత ఆలగడ్డ ఆక్యుపెన్సీ బాగా ఉందని చెప్పి ఎండి గారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ ప్రాంతంలో అందరికీ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడానికి సాధ్యం కాదు కాబట్టి అప్పట్లో బై ఎలక్షన్ టైంలో ఆ నంద్యాలకి ఏదైతే అప్పుడు శాంక్షన్ చేశారో అదే టైంలో నారాయణ గారిని రిక్వెస్ట్ చేసి ఆలగడ్డ ప్రాంతం కూడా ఆ రోజు ఆ టైంలో మేము శాంక్షన్స్ తెప్పించుకోవడం జరిగింది. సో ఆ శాంక్షన్ తెప్పించుకునేవి కూడా గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్స్ లాస్ట్లో కొన్ని కన్స్ట్రక్షన్ పార్ట్లు వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండి గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది రెంట్కుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ 2 లేదా 3కి ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారని కొన్ని సమస్యలు ఏవైతే చిన్న ఉన్నాయో అవి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆలగడ్డ టిట్కో ప్రాంతంకి వెళ్ళడానికి ఒక అప్రోచ్ రోడ్ లేదు, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎండి గారు అన్ని కూడా సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. అంతేవిధంగా వాటర్ ప్రాబ్లం కొన్ని రోజుల నుంచి ఆ టిట్కోలో ఉందని చెప్పారు. అది కూడా ట్యాంక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఆయనతో మాట్లాడి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఆలగడ్డ ప్రాంతంలో మాకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇంకా డిమాండ్ ఉన్న ఏరియాస్లో నారాయణ గారు అన్ని రిక్వెస్ట్లు తీసుకోమని చెప్పి పోర్టల్లో ఆన్లైన్లో ఎక్కించమని చెప్పడం జరిగిందంట. సో అది కూడా డిమాండ్ ఉంటే ఆలగడ్డ ప్రాంతంలో కూడా మేము కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డిస్కషన్స్ అన్ని చేయడానికే ఈరోజు నంద్యాల ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్కి ఇక్కడికి రావడం జరిగింది. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.